హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు ఆదిబట్లకు విజిట్ చేసింది. ఆదిబట్టలో చూస్తే చాలా కలర్ఫుల్గా అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్టులు, చాలా నెంబర్ ఆఫ్ కొత్త ప్రాజెక్టులు ఇక్కడ కొలువుదీరుతున్నాయి. మనం ఉన్నాం ప్రజెంట్ ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్టు, రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో ఉన్నాం. ఈ ప్రాజెక్టు విశేషాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఈ కంపెనీ వారు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఉన్నారు ఐ హోమ్స్ డెవలపర్స్, వన్ ఆఫ్ ద పార్ట్నర్ పూర్ణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. పూర్ణ గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఐ హోమ్స్ డెవలపర్స్ నుంచి ఈ ప్రాజెక్టు రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ ఉంది. ముందుగా దీని డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. 2400 స్క్వేర్ యార్డ్స్ లో డెవలప్మెంట్ తీసుకుని కంప్లీట్ చేయడం జరిగింది. ప్రాజెక్టు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి. ఆదిబట్లలో ఇంత ముందు ఎవరు చేయని విధంగా ఒక మైవన్ టెక్నాలజీ అనేదాన్ని ఆదిబట్లకు పరిచయం చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా. అంటే మైవన్ టెక్నాలజీ ఏంటి అంటే ఏం లేదండి, మనం జనరల్ గా అపార్ట్మెంట్స్ వస్తే రెడ్ బ్రిక్ తో కానీ సిమెంట్ బ్రిక్ తో కానీ కన్స్ట్రక్షన్ చేస్తారు. మన అపార్ట్మెంట్ మొత్తం కూడా కాంక్రీట్ వాల్స్ అండి. ఓకే. ఒక అపార్ట్మెంట్ కి స్లాబ్ ఎలా ఉంటుందో వాల్ కూడా అంతే స్ట్రాంగ్ తో ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే లైఫ్ టైం అనేది పెరుగుద్దండి. ఫ్యూచర్ లో క్రాక్స్ రాకోకుండా, పెయింటింగ్ పోకుండా, లీకేజెస్ కాకుండా ఉండటం అనేది ఈ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత అండి. స్టాండర్డ్స్ పరంగా కూడా కంపేర్ టు బ్రిక్ కన్స్ట్రక్షన్ తో పోల్చుకుంటే మైవాన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఆ కన్స్ట్రక్షన్ మేము ఆదిబట్లకి పరిచయం చేయడం జరిగింది. ఆదిబట్లో ఫస్ట్ మైవాన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఇదండి. మా చూసి ఇంకా మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకి అంత అవగాహన లేదు. బట్ మేము నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కూడా మైవాన్ టెక్నాలజీ తీసుకురావడం జరుగుతుందండి. సో దీంట్లో ఏంటంటే మనకి స్లాబ్ హైట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి. జనరల్ గా చూసుకుంటే బ్రిక్ కన్స్ట్రక్షన్ లో 10 ఫీట్ స్లాబ్ హైట్ ఉంటుంది. మన దాంట్లో ఆల్మోస్ట్ 10.5 ఫీట్ స్లాబ్ హైట్ ఇస్తున్నామండి. ఈవెన్ మనం మెయిన్ డోర్ కూడా 8 ఫీట్ హైట్ ఇస్తున్నామండి. అన్ని కూడా నేను మోడల్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను. కంపారిటివ్ గా మనం ఈ లొకేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆదిబట్ల అనేది అప్కమింగ్ డెవలపింగ్ ఏరియా అండి. సో ప్రజెంట్ చూసుకుంటే రీసెంట్ గా మనకి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఆదిబట్ల అనేది GHMC లో కలుపుతున్నారని చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్ లో రోడ్స్ ఎక్స్పాన్షన్ కానీ, డ్రైనేజ్ ఎక్స్పాన్షన్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మన హైదరాబాద్ బంజారాహిల్స్ ఎలా ఉన్నాయో ఆదిబట్లో డెవలప్మెంట్స్ కూడా ఫాస్ట్ గా అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ ఫ్యూచర్ సిటీ అండి. ప్రెస్టీజియస్ హైదరాబాద్ అంతా కూడా ఫ్యూచర్ సిటీ వైపే చూస్తుంది. రేవంత్ రెడ్డి గారు ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తుంది. గ్లోబల్ సమిట్ కూడా జరిగింది. సో అక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆల్మోస్ట్ 5,43,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్ లాస్ట్ 2 days లో కూడా కన్ఫర్మ్ అవడం జరిగిందండి. సో ఇదంతా కూడా మనకి వెరీ నియర్ ఫ్యూచర్ సిటీకి వెరీ నియర్ సిటీ ఏదైనా ఉందంటే అది ఆదిబట్ల తుక్కుగూడ అండి. సో చాలా పెద్ద కంపెనీస్ ఈ ఏరియాలో ల్యాండ్ సర్చింగ్ స్టార్ట్ చేసినాయి. నెక్స్ట్ 2-3 years లోనే మనకి ఆల్మోస్ట్ SFT రేట్ అనేది 10,000 నుంచి 15,000 దాకా వెళ్ళొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనలిస్టులు కూడా. సో అలాంటి సిచ్యువేషన్ లో మీ ప్రాజెక్టు ఈ లొకేషన్ ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఈ కొత్త టెక్నాలజీలో ఏదైతే మనం కాంక్రీట్ వాల్స్ ఏదైతే ఉందో దాంట్లో ఒకవేళ కస్టమర్ కొనే వాళ్ళకు యూనిట్ కాస్ట్ పెరిగే అవకాశం ఉందా? అంటే మనం ఇప్పుడు ఒక SFT 5,000 4,000 అనుకుంటే దానికి దీనికి ఏమైనా వేరియేషన్ ఉంటుందా? సో నేను ఇక్కడ చెప్పదలుచున్నది ఒకటే అండి, ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తాను. ఎందుకంటే మైవాన్ టెక్నాలజీలో బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, రెడ్ బ్రిక్ తో పోల్చుకుంటే ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, కాస్ట్ ఉంటుంది. బట్ మేము ఏం చేస్తామంటే ఏరియాలో ఇంకా అవగాహన లేదు, వాళ్ళకి అండర్స్టాండింగ్ రాదు కాబట్టి అలవాటు చేయడానికి మేము బ్రిక్ కన్స్ట్రక్షన్ లో ఎంతైతే SFT కాస్ట్ ఉంటుందో మైవాన్ లో కూడా అదే కాస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ లో. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అయితే 100% రేట్ అప్రిసియేషన్ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. బట్ ఈ ప్రాజెక్ట్ వరకు కస్టమర్ అవేర్నెస్ కోసం వాళ్ళకి అవగాహన రావాలని చెప్పి దీంట్లో కూడా మేము రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఏదైతే రేట్ ఉంటుందో అదే రేట్ అమ్మడం జరుగుతుందండి. ఓకే, ఒకసారి మనం మోడల్ ఫ్లాట్ చూద్దాం, ది రిమైనింగ్ డీటెయిల్స్ మళ్ళీ అక్కడ మాట్లాడుకుందాం. ఇదంతా కూడా మనకి సెల్లార్ వస్తుందండి, మన పార్కింగ్ వస్తుంది. అంతా కూడా స్టిల్ట్ అంటారు జనరల్ గా. మీరు చూసుకోవచ్చు బ్రిక్ కన్స్ట్రక్షన్ లో పిల్లర్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయండి. చాలా విశాలంగా ఉంది. దీంట్లో చూడండి, ఈ బ్రిక్ అక్కడ ఒక పిల్లర్ ఉంటే ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, చాలా దూరం ఉన్నాయి. పిల్లర్స్ అనేవి నెంబర్ ఆఫ్ పిల్లర్స్ అనేవి దీంట్లో తక్కువ వస్తాయండి. దానివల్ల ఏంటంటే పార్కింగ్ చేసుకునేప్పుడు కార్స్ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. 2 wheelers కానీ. ఈ కాలమ్స్ ఇంత దూరంగా ఎందుకు అంటే మనకి కాలమ్స్ అనేవి ఈ స్టిల్ట్ లెవెల్ అని ఉంటాయండి, పైనుంచి కాలమ్స్ ఏం రావు మనకి. ఓన్లీ స్లాబ్ ఉంటది కాబట్టి, ఓన్లీ మొత్తం స్లాబ్ ఉంటది, స్ట్రక్చర్ ఉంటది కాబట్టి ఈ పిల్లర్స్ అనేవి గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటాయి మీకు. సో దానివల్ల ఏంటంటే ఆ పిల్లర్ స్ట్రెంత్ అనేది మేము 20 mm 18 mm రాడ్స్ చేస్తాం కాబట్టి, సో పక్కపక్కన కాకుండా విడవిడంగా ఆ స్ట్రక్చర్ అలా డిజైన్ లో సెట్ అవుతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. పూర్ణ గారు, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ సైజెస్ ఏమేమి ఉన్నాయి? 2 BHK ఉన్నాయా, 3 BHK ఉన్నాయా, ఇంకా వేరియేషన్ ఏమేమి ఉన్నాయి? దీంట్లో మనకి 2 BHK అండ్ 3 BHK రెండు కూడా అవైలబుల్ ఉన్నాయండి. 2 BHK వచ్చేసి 1257 ఉంది, 1365 ఉంది. అండ్ 3 BHK లో 1757 అండ్ 1800 ఉందండి.
సో ఈ వేరియంట్ తో మనం ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఈవెన్ కారిడార్ సైజ్ కూడా మనం 6.5 ఫీట్ ఇచ్చాము. అండ్ ఫ్లాట్ కి మధ్యలో గ్యాప్ కూడా ఆల్మోస్ట్ 6.8 ఫీట్ గ్యాప్ ఇచ్చామండి. ఓకే 6.8 ఫీట్ అంటే జనరల్ గా ఇంత ఇస్తుంటారు కదా, జనరల్ గా హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఇవ్వాల్సింది. ఈవెన్ మనకి ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ కూడా వాటర్ టెక్నాలజీ అంటే పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఏమి ఉండదు, జస్ట్ అక్కడ ట్యాంక్ ఇది పెట్టాం కదండి, ఆ ప్రెజర్ వల్ల వాటర్ వెళ్ళిపోతాయి, అటు సంపు నుంచి డైరెక్ట్ గా వాటర్ వెళ్ళిపోతాయి. పైన ఇంకా ఓవర్ ట్యాంక్ ఉండదు, ఓవర్ ట్యాంక్ ఏమి ఉండదండి. న్యూ టెక్నాలజీ. ఓకే, సో అక్కడ చూస్తే మనం చూసుకోవచ్చు అక్కడ అది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ పైప్ అనేది జస్ట్ ఓన్లీ ఈ ఒక్క దగ్గరే ఉంటుంది, ఇంకా ప్రతి ఫ్లోర్ ఉంటుంది. ఆ ప్రెజర్ అనేది దాన్ని తీసుకుని ఆటోమేటిక్ వాటర్ పుల్ చేస్తుంది. ఎప్పుడైతే వాటర్ అయిపోతుందో ఆటోమేటిక్ వెళ్ళిపోతా ఉంటుంది వాటర్. ఇక పైకి ఎక్కించాలి దింపాలి అనేది పవర్ తో సంబంధం లేదా? ఏదండి, పవర్ తో సంబంధం లేదా? పవర్ తో సంబంధం ఉంటుందండి. పవర్ ఏంటంటే ఇప్పుడు పవర్ బ్యాకప్ కూడా ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఓకే, ఈవెన్ ఇక్కడ చూసుకున్నా సరే మనం అపార్ట్మెంట్ మధ్యలో గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, యాజ్ పర్ వాస్తు ప్రకారంగా ఎవరైతే మధ్యలో గ్యాప్ ఇస్తామో ఎలివేషన్ పరంగా మనకి నెంబర్ 1 ఉంటుందండి. మంచి వెంటిలేషన్ బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే అవును అర్థమైంది, అంతా కూడా ఇక్కడ చక్క సిట్టింగ్ ఏరియా లాగా ఇస్తామండి. సో చుట్టూ ఫ్లాట్స్ వస్తే మధ్యలో గ్యాప్ అండి. వాస్తు పరంగా కూడా నాభి స్థానంలో గ్యాప్ పెడితే అది చాలా ఆర్థికంగా బలంగా ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళని అని చెప్పి అంటారు చాలా వరకు. సో మనం అపార్ట్మెంట్ కట్టేప్పుడు డైమెన్షన్ ఒకటే కాకుండా వాస్తు కూడా కన్సిడర్ చేసుకుని కట్టడం జరిగింది. కరెక్ట్, అవును. చూస్తే ఇది విండో అండి, ఆల్మోస్ట్ మనకి 5.8 ఫీట్ హైట్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 6 ఫీట్ అనుకోవచ్చు. ఓకే, అవును. సో ఏ అపార్ట్మెంట్ కూడా 6 ఫీట్ విండో ఎవరు అంటే అన్ని విండోస్ ఇలాగే ఇస్తున్నారు, అన్ని విండోస్ అంతే అండి, 6 ఫీట్ హైట్ ఉంటుంది. ఓకే, సో దీని వల్ల వెంటిలేషన్ లోపల కూడా బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే 7.5 ఫీట్ హైట్ అండి. ఇది చాలా హైట్ ఉంది. ఈ డోర్ కూడా చూడొచ్చు అండి, మనం ఆల్మోస్ట్ 25 ఇయర్స్ గ్యారంటీ ఇస్తాం ఈ డోర్ కి. ఈ పర్సనల్ గా తెప్పించి చేపించామండి, ఇవన్నీ కూడా బయట కొన్నవి కాదు, ఇవి మేము చేపించినవి అన్ని కూడా. విచ్ టైప్ వుడ్ ఇది? టీక్ వుడ్ అండి, టేకెనే ఒరిజినల్. హైట్ మాత్రం చాలా ఇచ్చారు మీరు, చాలా హైట్ మనకి ఒక రాజదూరం లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, పిల్లర్ లేకుండా ఫ్లాట్ అంటే కొత్తగా చాలా టెక్నాలజీ కామన్ ఇది, కాకపోతే మంచిగా ఉంది. ఎందుకంటే మధ్యలో కొన్ని దగ్గర ఏంటంటే ఎల్ షేప్ అటువంటివి వస్తుంటాయి. ఇప్పుడు పిల్లర్ ఉంది అనుకోండి, మధ్యలో పిల్లర్ లేవు, తిరగడానికి చూసుకుంటే మీకు ఎక్కడ అసలు పిల్లర్సే ఉండవు, ఫ్రీగా ఉంటుంది తిరగడానికి. ఈవెన్ మనకి విండో చూసుకున్నా సరే ఇది చూడండి సార్, ఇది మనం గ్రిల్ అన్నమాట, మనకి సేఫ్టీ గ్రిల్. ఓకే, పిల్లలు ఉన్నా సరే విండో తీసుకున్నప్పుడు బయటికి వెళ్ళకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్పస్ సేఫ్టీ పర్పస్ కి ఈవెన్ గ్రిల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. విండో అనమాట. పూర్ణ గారు, ఇది ఎంత సైజ్ లో ఫ్లాట్ ఉంది? ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. 3 BHK. ఇది 1757 SFT 1757. ఓకే, 3 BHK లో మనకి 3 బెడ్రూమ్స్ వస్తాయి, ఒక లివింగ్ రూమ్ వస్తుంది, ఒక మన కిచెన్ ఒకటి వస్తుంది, అండ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అండ్ గెస్ట్ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అన్ని అటాచ్డ్ అండి, కామన్ ఏం లేవు. అండ్ ఒక బాల్కనీ కూడా వస్తుంది. సో అంతా రూమ్స్ అన్ని కూడా స్పేషియస్ గా ఉంటాయండి మనకి. సార్ ఒక్కసారి మనం చూద్దాం బాల్కనీ ఎట్లా, ఏ రకంగా ఉంది ఏంటి. ఈ బాల్కనీ కూడా మనం స్లైడింగ్ డోర్ ఇచ్చామండి. ఓకే, ఇది ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తుంది బాల్కనీ. 3 ఫీట్ విడ్త్ ఉంటుంది, మొత్తం అంతా కూడా కవర్ చేస్తుంది బాల్కనీ వచ్చేసి. ఓకే, సో ఇది లివింగ్ రూమ్ అండి. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇటు సైడ్ వస్తే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కిచెన్ ఉంది, దానికి అటాచ్డ్ యూటిలిటీ ఏరియా ఉంది. ఓకే, అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఒక గెస్ట్ రూమ్ అండి, దానికి అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్, అన్ని బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఓకే, ఓకే. ఇప్పుడు ఇందులో ఏమేమి ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి ఇంకా అమ్మకానికి ఉన్న వాటిలో? మనకి 1257 ఉందండి, 2 BHK. 1365 2 BHK ఉందండి. ఓకే, అండ్ 1757 3 BHK, అండ్ 1804 3 BHK. ఈ ఆదిబట్ల అనేది మనం ఆల్రెడీ ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరిగింది, ఫ్యూచర్ సిటీ, రెండవది ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీ లోకి విలీనమైంది. ఈ ప్రాజెక్ట్ పర్టికులర్ మీ అపార్ట్మెంట్ ప్రాజెక్టుకు సరౌండింగ్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సో మనకి వెరీ నియర్ టు అండి, హార్డ్లీ ఒక 200 మీటర్స్ అవే ఫ్రమ్ టీసీఎస్ మెయిన్ గేట్. వాకబుల్. ఆదిబట్ల అంటే అందరికి ముందు గుర్తొచ్చేది టీసీఎస్ క్యాంపస్ అండి. 100 acres క్యాంపస్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు 2014లో. ఆల్మోస్ట్ 48,000 ఎంప్లాయ్మెంట్ కెపాసిటీ ఉందండి. ఎగ్జిస్టింగ్ 28,000 మంది వర్క్ చేస్తున్నారు దాంట్లో. ఓకే, అండ్ 20,000 మంది ఇంకా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది, ఇంకా కూడా ఉంది. అండ్ దాని బ్యాక్ సైడ్ ఒక 45 acres కాగ్నిజెంట్ కి అలాట్ చేశారండి. సో ఇక కాగ్నిజెంట్ రాలేదు, ఏదర్ కాగ్నిజెంట్ కానీ లేదా అదర్ ఐటీ ఫార్మ్ కి అది అలాట్ చేయడం జరుగుతుంది.
అండ్ ఇక్కడ నుంచి వెరీ నియర్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ రేడియస్ లోనే టాటా ఏరోస్పేస్ ఉందండి. అక్కడ కూడా మనకు 35,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. ఓకే. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 to 5 కిలోమీటర్ రేడియస్ లో మన ఫాక్స్కాన్ కంపెనీ ఉందండి. రీసెంట్ గా తెలంగాణకి తీసుకురావడానికి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారు దాన్ని. సో అది వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ లోనే 25,000 ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. సో ఎన్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 1.5 lakh ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉందండి. వెరీ నియర్ అంటే 1 to 2 షార్ట్ టైమ్ లో 2 to 3 years రేడియస్ లో ఒక 1.5 lakh ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. ఓకే. సో అదంతా కూడా మన ఆదిబట్ల రేజింగ్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఓఆర్ఆర్ ఇన్సైడ్ ఉన్నాం మనం. ఓకే. ఓఆర్ఆర్ ఇన్సైడ్ ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. అండ్ ఓఆర్ఆర్ కి 1 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా కమర్షియల్ జోన్ అండి. ఇదంతా కూడా మన కమర్షియల్ జోన్. ఓకే. రేపు పొద్దున మనం రెంట్కి ఇచ్చుకున్నా సరే ఆల్మోస్ట్ 30,000-40,000 రెంట్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది అండి. ఓకే సార్, ఇప్పుడు మీ కంపెనీ నుంచి అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏముంది, దాని డీటెయిల్స్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మా రియల్ ఎస్టేట్ ప్లేస్. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ మనకు సర్వీస్ రోడ్ నుంచి టీసీఎస్కి వచ్చే 100 feet రోడ్ ఉంటుందండి. సో ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ 4 feet అండి మద్రాస్ కాఫీ షాప్ అని ఉంటుంది. అది దాటిన తర్వాత మేము ఒక 1 acre ప్రాజెక్ట్ చేస్తామండి. ఆ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఒక సైడ్ 100 feet రోడ్ కనెక్టివిటీ, మరొక సైడ్ ఓఆర్ఆర్ ఫేసింగ్ అండి. సో 2 వైపులా 100 feet రోడ్డు. ఓకే. ఓఆర్ఆర్ కి మనకి మధ్యలో ఒక బిట్ ఉంటుందండి. ఓకే. సో ఆ బిట్ తీస్తే మనకు ఓఆర్ఆర్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టు. ఓకే. ఎంత యూనిట్స్ ఉన్నాయి దానికి? అది 1 acre లో మనం 11 floors కన్స్ట్రక్షన్ చేస్తాం. సెల్లార్ 1, సెల్లార్ 2 పార్కింగ్ ఇస్తున్నాము. ఓకే. అండ్ G1, G2 ఎమ్యూనిటీస్ డెవలప్ చేస్తున్నాము. ఎన్ని యూనిట్స్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ మనకి 88 యూనిట్స్ వస్తున్నాయండి. ఒక ఫ్లోర్ లో 8 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఓకే. అలా 11 floors కడుతున్నాము. ఓకే. 11 into 8 88 ఫ్లాట్స్. 2 BHK 3 BHK ఉంటాయి ఓన్లీ? లేదండి, 2 BHK ఉంది, 3 BHK ఉంటాయి. 8 ఫ్లాట్లలో 4 ఫ్లాట్లు 2 BHK, 4 ఫ్లాట్లు 3 BHK. అలా 88 ఫ్లాట్లో 44 ఫ్లాట్లు 2 BHK, 44 ఫ్లాట్లు 3 BHK. ఓకే. అండ్ పైన రూప్ టాప్ లో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నామండి. అది ఈ ఏరియాలో ఎవరు ఇవ్వలేదండి. కొత్తదనాన్ని ఇంట్రొడ్యూస్ చేయడంలో ఐహోమ్స్ అనేది ముందు ఉంటుంది. 100% ఆదిబట్లలో రూప్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం అనేది మా ప్రత్యేకత అండి. మైవన్ టెక్నాలజీలో మీరే ఫస్ట్. ఈవెన్ రూప్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇవ్వడంలో ఈ ఏరియాలో మీరే ఫస్ట్. అది కూడా మేము ఫస్ట్ అండి. ఈవెన్ G1, G2 లో కూడా ఆల్మోస్ట్ మీకు 20,000 SFT లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము. 20,000 SFT లో క్లబ్ హౌస్. 88 ఫ్లాట్స్ కి 20,000 SFT లో క్లబ్ హౌస్ అంటే ఈ ఏరియా కాదు ఎక్కడ ఎవరెవరు అంత క్లబ్ హౌస్ అనేది. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు ఒక 70 లక్షలు 80 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటారు. వాళ్ళకి ఒక లగ్జరీ కల్చర్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఏదో అమ్మేసాం వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా ఒక లగ్జరీ కల్చర్ అని ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో క్లబ్ హౌస్ కూడా గ్రాండ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంటి, అదేవిధంగా అప్రూవల్స్ విషయం ఒకసారి? మా 11 ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆ ప్రాజెక్ట్ పేరు ఏదైతే మనం మెయిన్ రోడ్ మీద అనుకున్నామో ఆ ప్రాజెక్ట్ నేమ్ ది 11 కన్స్ట్రక్టెడ్ బై ఐహోమ్స్ డెవలపర్స్. ఓకే. సో ది 11 ప్రాజెక్ట్ లో మనకు 11 floors ఉంటాయి. మొత్తం అన్ని కూడా మైవన్ టెక్నాలజీతో కట్టడం జరుగుతుంది. హైవే 100 feet రోడ్ ఫేసింగ్ ఉంది. సో ఇది మనకి HMD పర్మిషన్ వచ్చిందండి అండ్ రేరా అప్రూవల్ కూడా వచ్చేసింది. వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం 3 years లో కట్టి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే పూర్ణ గారు, చాలా మీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇది కానీ అపార్ట్మెంట్స్ కొత్త ప్రాజెక్ట్ కానీ లేదంటే విల్లా ప్రాజెక్ట్ గురించి కూడా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రియల్ ఎస్టేట్ టీవీలో ఇప్పుడు మనం ఆదిబట్లలో ఉన్న రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఉన్నాం. ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. లిటిల్ బిట్ కొన్ని ఫ్లాట్స్ మాత్రం ఇందులో ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ మాత్రం చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు TCS పక్కనే మెయిన్ రోడ్ మీద వస్తుందని చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్లో కానీ ఇక్కడ కానీ ఒకవేళ మీకు ఏమైనా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనాలనుకుంటే స్క్రీన్ మీద కంపెనీ నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం.